హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఎవరి యష్మి గౌడ? ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సివిల్స్ చదివిన యష్మి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది? ప్రియుడితో యష్మి ఎందుకు విడిపోయింది? బిగ్ బాస్ లో ఛాన్స్ ఎలా కొట్టేసిందో తెలుసా? తెలుగు బుల్లితెరపై మళ్ళీ బిగ్ బాస్ సందడి షురూ అయింది. ఇప్పటికే ఈ షో 7 సీజన్లను కంప్లీట్ చేసుకోగా సెప్టెంబర్ 1న సీజన్ 8ను ప్రారంభించారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అందులో యష్మి గౌడ ఒకరు. ఫస్ట్ డే నుంచి తనదైన ఆట తీరు, స్ట్రాటజీలు మరియు తోటి కంటెస్టెంట్స్ ను కమాండ్ చేస్తూ యష్మి హౌస్ లో హైలైట్ గా నిలుస్తోంది. గెలుపే లక్ష్యంగా గేమ్ ఆడుతుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన 2 రోజుల్లోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో తాను ఒకరిగా యష్మి నిరూపించుకుంది. ఈ క్రమంలోనే యష్మి గురించి తెలుసుకునేందుకు బిగ్ బాస్ లవర్స్ ఆరాట పడుతున్నారు. అసలు ఎవరి యష్మి గౌడ? ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సివిల్స్ చదివిన యష్మి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది? ప్రియుడితో యష్మి ఎందుకు విడిపోయింది? బిగ్ బాస్ లో ఛాన్స్ ఎలా కొట్టేసింది? వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. టెలివిజన్ ప్రేక్షకులకు యష్మి అత్యంత సుప్రసిద్ధురాలు. 1995 ఆగస్టు 30న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో యష్మి జన్మించింది. ఆమె తండ్రి రమేష్ వ్యాపారవేత్త కాగా తల్లి విజయలక్ష్మి గృహిణి. యష్మికి ఒక చెల్లెలతో పాటు తమ్ముడు కూడా ఉన్నాడు. అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసుకునే విధంగా ఉండే యష్మి చిన్నతనం నుంచి గ్లామర్ ఫీల్డ్ లోకి వెళ్లాలని ఆశపడింది. ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినా యాక్ట్రెస్ అవ్వాలని కలలు కనింది. కానీ అందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయిష్టంగానే బెంగళూరులోని దయానంద్ సాగర్ ఇన్స్టిట్యూట్ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అయితే స్కూల్ డేస్ నుంచి యష్మికి స్కిట్స్, డాన్స్ వంటివి చేయడం అలవాటు. కాలేజీ రోజుల్లో యష్మి మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. పలు అందాల పోటీల్లో మిస్ ఫోటోజెనిక్, మిస్ మైసూర్ వంటి టైటిల్స్ గెలుచుకుంది. స్నేహితుల సలహా మేరకు విద్యా వినాయక అనే కన్నడ సీరియల్ ఆడిషన్స్ లో యష్మి పాల్గొంది. లక్కీగా తొలి ప్రయత్నంలోనే ఆ సీరియల్లో ఓ ముఖ్యమైన పాత్రకు యష్మి సెలెక్ట్ అయింది. యాక్టింగ్ లో ఎటువంటి శిక్షణ తీసుకోకపోయినా విద్యా వినాయక సీరియల్లో అద్భుతంగా నటించి కన్నడలో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. ఆ సమయంలోనే తెలుగు ఇండస్ట్రీ నుంచి యష్మికి పిలుపు వచ్చింది. స్వాతి చినుకులు సీరియల్ చేసే అవకాశం ఆమె తలుపు తట్టింది. అయితే తెలుగు రాకపోవడం వల్ల స్వాతి చినుకులు సీరియల్ కు సైన్ చేయడానికి యష్మి చాలా భయపడింది. కానీ కన్నడ మరియు తెలుగు భాషలు కొంచెం సిమిలర్ గా ఉండడంతో వారం రోజుల్లోనే తెలుగు భాషపై పట్టు సాధించింది. స్వాతి చినుకులు సీరియల్లో వెన్నెల పాత్రలో అదరగొట్టింది. ఆ తర్వాత జీ తెలుగులో యష్మి నాగభైరవి సీరియల్ చేసింది. ఇందులో భైరవిగా అందరి ప్రశంసలు అందుకుంది. యష్మిని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన సీరియల్ కృష్ణ మురారి ముకుంద. మా టీవీలో ప్రసారమైన ఈ సీరియల్ సూపర్ హిట్ అయింది. ఇందులో ముకుందగా మురారిని పిచ్చిగా ప్రేమించే అమ్మాయి పాత్రలో యష్మి విశేషంగా ఆకట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ 8లో యష్మి ఛాన్స్ కొట్టడానికి ముకుంద క్యారెక్టర్ మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతలా ఆ పాత్ర ఆమెకు పేరు తెచ్చిపెట్టింది. అలాగే మరోవైపు తెలుగు టెలివిజన్ పై సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 3, సూపర్ క్వీన్ సీజన్ 1 వంటి షోలో కూడా పాల్గొని యష్మి సందడి చేసింది. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ప్రస్తుతం యష్మి రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్. కానీ గతంలో ఆమె ఒక అబ్బాయిని మనసారా ప్రేమించింది. ఏడాది పాటు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు. అయితే సివిల్స్ చదివిన యష్మి యాక్టింగ్ ను కెరీర్ గా ఎంచుకోవడం సదరు అబ్బాయి తల్లికి ఏమాత్రం నచ్చలేదు. ఈ కారణంగానే ప్రియుడితో యష్మికి మనస్పర్ధలు వచ్చాయి. ఆ మనస్పర్ధలు బ్రేకప్ కు దారితీశాయి. అప్పటి నుంచి యష్మి తన ఫోకస్ మొత్తాన్ని కెరీర్ పైనే పెట్టింది. బుల్లితెరపై నటిగా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసింది. సొంతూరు బెంగళూరు అయినప్పటికీ యష్మి ఎక్కువగా భాగ్యనగరంలోనే ఉంటుంది. చార్మినార్ ఏరియాలో షాపింగ్ చేయడం, హైదరాబాద్ బిర్యానీ అంటే ఆమెకు చాలా ఇష్టం. టాలీవుడ్ లో యష్మి ఫేవరెట్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన నటనతో పాటు డాన్స్ కు యష్మి వీరాభిమాని. ఇక సినిమాల్లో మంచి పాత్రలు వస్తే చేయాలన్నది యష్మి డ్రీమ్. మరి బిగ్ బాస్ తర్వాత ఆమె డ్రీమ్ నెరవేరుతుందేమో చూడాలి.